హలో అండి, ఈరోజు మన రెసిపీ అయితే ఆకుకూరతో పప్పు. ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను. అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుందేమో. ఇందులోకైతే కొత్తిమీర ఒక కట్ట చిన్నదనమాట, ఒక మీడియం సైజు టమాటో, ఉల్లిపాయ చిన్నది, ఒక 10-12 పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూర అయితే చుక్కకూర అండి. చుక్కకూర అయితే 2 కట్టలు తీసుకున్నాను. ఇది బాగా ఇసుక ఉంటుంది కదా, అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి దీన్నైతే శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ కందిపప్పునైతే కుక్కర్లో వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ అయితే 1.5 గ్లాస్ పోసుకోవాలి, మీడియం సైజు గ్లాస్తోని. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర అంతా ఎక్కువ పులుపు ఉండటం లేదు కాబట్టి ఒక టమాటో వేసాను. మామూలుగా అయితే ఒక 2-3 రెబ్బలు చింతపండు వేస్తే కూడా బాగుంటుంది. ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు. టమాటో అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చింతపండు వేయలేదు కాబట్టి 3 విజిల్లు సరిపోతుంది. చింతపండు వేస్తే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టాలి. ఉడికిపోయింది కదా పప్పు, ఇందులోకి ఉప్పు సరిపడా వేసుకొని పప్పు కవ్వంతో మెత్తగా వెనుపుకోవాలి. వెనుపుకున్న తర్వాత తాలింపు కోసం అయితే ఇక్కడ బాండి పెట్టేసి దీనిలోకి గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం నల్లగా మాడిన తర్వాత 4-5 ఎండుమిర్చి, అట్లనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని తాలింపును మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది పప్పులో వేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసేటప్పుడు అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ పప్పు అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా చుక్కకూర పప్పు అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.